అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్గా చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ వీ హ్యావ్ ఫర్ అవర్ కలెక్టివ్. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్ 2 of Wands. టెంపరెన్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూపిస్తుంది. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఏదో మీ లక్ అనేది టర్న్ అవ్వబోతుంది అన్నట్లు చూపిస్తుంది. స్పెషల్లీ కెరియర్ విషయానికి వచ్చేసరికి మటీరియలిస్టిక్ థింగ్స్, మనీ విషయానికి అంటే ఇంకేదైనా మటీరియలిస్టిక్ అంటే ప్రాపర్టీస్ అని చెప్పేసి, ల్యాండ్స్ అని చెప్పేసి ఇలాంటిదంతా ఉంటుంది, రైట్? సో దీనికి సంబంధించి ఏదో మీరు వెయిట్ చేస్తున్నది డ్రీమ్ కమ్ ట్రూ, తొందరలో జరగబోతుంది. లక్ అనేది మీ సైడ్ టర్న్ అవ్వబోతుంది అన్నట్లు మీకోసం ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే ఎస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టర్న్ అవుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ డెస్టినీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, అందుకనే ఇంకొంచెం పేషెన్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. కొంతమందికి మీరు ఎమోషనల్లీ కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు. ఇది జరుగుతుందా లేదా, ఈ జాబ్ వస్తుందా లేదా, ఈ బిజినెస్ సక్సెస్ వస్తుందా లేదా, ఇందులో గ్రోత్ ఉంటుందా లేదా, ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చా, ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అనమాట. సో అందుకని ఇక్కడ ఏమవుతుందంటే పేషెన్స్ అనేది లూజ్ అవుతూ ఉండడము, కొంచెం ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ రావడం, లైక్ కోప్పడమో చిరాకుతనమో వస్తూ ఉండొచ్చు. అందుకని యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే ఎస్, అబండెన్స్ రాబోతుంది. చాలా లైక్ మనీ వైజ్గా, ప్రాపర్టీ వైజ్గా చాలా థింగ్స్ జరగబోతున్నాయి. మీకు వీల్ అనేది టర్న్ అవుతుంది, బట్ కొంచెం మీరు పేషెన్స్తో ఉండాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. కొంచెం పేషెన్స్తో ఉన్న వెంటనే, ఎమోషనల్ బ్యాలెన్స్ చేసిన వెంటనే అబండెన్స్ మీ సొంతం అవుతుంది. చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది వస్తుంది అండ్ హ్యాపీగా కూడా ఉంటారు. మంచి హార్మోనియస్ లైఫ్ ఉంటుంది అన్నట్లు మెసేజ్ అనమాట. సో అందుకనే మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో ఈ వెయిట్ అనేది ఎండ్ అయిపోతుంది అన్నట్లు మెసేజ్ ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము. కొంతమందికి మీరు ఏదైనా అబ్రాడ్కి వెళ్ళాలని చెప్పేసి, వేరే స్టేట్ కూడా ఉండొచ్చు, వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. దీనికి సంబంధించిన న్యూస్ లైక్ వీసా న్యూస్ అని, లేకపోతే ఇంకా ఏంటది ప్లేస్లో జాబ్ రావడం లాంటిది ఇలా ఉంటుంది, రైట్? సో డిస్టెన్స్లో సంథింగ్ అలాంటిది అనమాట. లేకపోతే ఇల్లు దొరకడం లాంటిది, షిఫ్ట్ అవ్వడము. సో ఏదైనా సరే ఇలా ఉంటే కనుక దీనికి సంబంధించి కూడా వెయిట్ అనేది పూర్తవుతుంది. మీరు వేరే ప్లేస్కి వెళ్ళి ఉండడము, అక్కడ వర్క్ చేయడమో, ఉండడమో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడమో జరిగే ఛాన్సెస్ ఉందన్నట్లయితే చూపిస్తుంది. సో దీనికోసం కూడా మీరు ప్రస్తుతానికి కొంచెం పేషెన్స్ అనేది చూపించాలి అన్నట్లు మెసేజ్. చూద్దాము. Three of Swords. The World. బాటమ్ ఆఫ్ ద నెక్ వచ్చేసి ద సన్. సో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఇంకో మెసేజ్ 3 of Swordsతో మేబీ రీసెంట్లీ ఏదైనా రిలేషన్షిప్కి సంబంధించి, కనెక్షన్స్కి సంబంధించి ఏదైనా హర్ట్ఫుల్ న్యూస్ విన్న ఛాన్సెస్ ఉంది. దీనికి సంబంధించి బాగా బాధపడుతూ ఉండడం. కొంతమందికి బిట్రేయల్ అని, మోసం జరిగిందని చెప్పేసో, ఎందుకు ఇలా జరిగిందని హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ అనమాట. గుర్తు తెచ్చుకొని కూడా పాస్ట్ సిచ్యువేషన్ జరిగింది, గుర్తు తెచ్చుకొని కూడా బాగా ఏడుస్తున్నావు, బాగా బాధపడుతూ ఓవర్గా స్ట్రెస్ తీసుకునేదాన్ని కూడా ఉందన్నమాట. అంటే కంప్లీట్లీ ఇది వచ్చేసి నాకెందుకు ఇలా జరిగింది అన్న ఎనర్జీ. సో దానికి సంబంధించి కూడా యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ఎస్, ఇప్పుడు మీకు ఎమోషనలీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎమోషనలీ అసలు ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు. మీలో మీకే గొడవలు జరుగుతుంది. ఈ పెయిన్ నుంచి బయటకు వస్తారా లేదా అని చెప్పి. అందుకనే యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీకు మెసేజ్ ఇక్కడ ఎస్, ఇది ఎండ్ అయిపోతుంది.
ఇది ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది, సైకిల్ అనేది ఫినిష్ అయిపోతుంది. తొందరలో మీకు హ్యాపీనెస్ అనేది, జాయ్ అనేది, ఒక కంప్లీషన్ అనేది రాబోతుంది. మీరు కూడా దీనికి సంబంధించి రిలీఫ్ ఫీల్ అవుతారు. అంటే ఫైనలీ ద వరల్డ్తో ఈ కంప్లీషన్ వచ్చేసింది, నేను కంప్లీట్లీ హ్యాపీగా ఉన్నాను, ఏదైతే ఈ పెయిన్ నుంచి బయటికి రావాలనుకున్నానో ఈ పెయిన్ ఎండ్ అయిపోయింది, ఫుల్ హీలింగ్ వచ్చేసింది, ఫుల్ లైఫ్లో ఇంకొక హోప్ వచ్చింది, కొంచెం ఆప్టిమిస్టిక్గా అనమాట. అంత బాగానే జరుగుతుంది, ఇట్స్ ఓకే, బాధపడితే పడ్డాను, బట్ నెక్స్ట్ నుంచి బాగానే ఉంటుంది, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం అనేది రాబోతుంది అన్నట్లు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ద వరల్డ్తో ఇంకొంచెం కొంతమందికి ఏంటి అని అంటే మళ్ళీ ట్రావెల్కి సంబంధించి కూడా చాలా స్ట్రాంగ్గా మెసేజ్ ఉంది ఇక్కడ. సో ట్రావెల్కి సంబంధించి ఏదైనా చేస్తున్నారు, వేరే ప్లేస్కి వెళ్ళడమో, లేకపోతే ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఒక చిన్న ప్లేస్కి అయినా సరే, దగ్గరలో ఎక్కడికైనా వెళ్ళినా సరే మీరు ఈ పెయిన్ నుంచి డిస్టెన్స్ ఫీల్ అవుతారు. ఏదో తెలియని అచీవ్మెంట్ అనమాట. అంటే ఏదో సడన్లో ఎందుకు ఈ పెయిన్ వచ్చిందని తెలుసుకోవడమో, లేకపోతే దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీ ఓన్గా రావడము, ఇలాంటిది ఏదో జరగడం, ట్రూత్ అనేది రియలైజ్ అవ్వడం. సో దీని నుంచి దూరం కొంచెం డిస్టెన్స్ తీసుకున్న వెంటనే ఈ పెయిన్ నుంచి బయటకు వస్తారు, మీకు చాలా హీలింగ్ అన్నది వస్తుంది అన్నట్లు మెసేజ్ ఇక్కడ. ఓకే, సో అందుకనే మీకు న్యూ బిగినింగ్స్ ఉంది, ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది. కొంతమందికి ఏంటి అని అంటే ఈ 3 of Swords వల్లనే మీరు ఈ బాధ ఉండడం వల్లే, ఈ ఏదో బిట్రేయల్ లైక్ మోసం జరగడమో, హార్డ్ ట్రూత్ వినడమో, నచ్చకపోవడమో, ఏదో ఇన్ఫర్మేషన్ దీన్ని పట్టుకొని ఉండడం వల్ల మీ లైఫ్లో ఇప్పుడు ఫ్రీడమ్ లేకపోవడమో, ఏదో హ్యాపీనెస్ లేదు, ఏదో స్టక్ అయి ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తూ ఉండడం అనమాట. సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఈ 3 of Swords నుంచి మీకు ఒక్కసారిగా మీ అంతకు మీరే ఫ్రీ అవుతున్నారనమాట. ఇది అన్నెసరిగా నేను ఊహించుకుంటున్నాను. లైఫ్లో చాలా పాజిటివిటీ ఉంది, మంచి గ్రోత్ ఉంది అని చెప్పేసి రియలైజ్ అయిపోయి ఆ ఫ్రీడమ్తో ముందుకు వెళ్తున్నారు. అండ్ ఇది రిలీజ్ చేసిన వెంటనే ఒక్కసారిగా ఎలా అనిపిస్తుందంటే ఇంత టైం ఉందా నాకు, ఇంత ఎనర్జీ ఉంది, ఇంత పాజిటివిటీ ఉంది, ఇంత హోప్స్ ఉన్నాయి నా లైఫ్లో అన్న ఫీలింగ్కి వస్తున్నారనమాట. సో ఫుల్ ఫ్రీడమ్తో, ఫుల్ హ్యాపీనెస్తో, ఒక కైండ్ ఆఫ్ లైక్ చైల్డ్ లైక్ ఒక చిన్న పిల్లల్లాగా మీరు ఎలా అంటే ముందుకు వెళ్తున్నారు. అందుకే న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్, ఫుల్ ఫ్రీడమ్, ఫుల్ లవ్, ఫుల్ జాయ్, క్రియేటివిటీ, ప్యాషన్, ఇంకా హీలింగ్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఈవెన్ మనీ వైజ్కి సంబంధించి కూడా అబండెన్స్ వస్తుంది మీకు. మీ లైఫ్లో మెటీరియలిస్టిక్లీ కూడా మీకు బ్యాలెన్స్ అన్నది రాబోతుంది అన్నట్లు మెసేజ్ ఇక్కడ. ఓకే, సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. అండ్ రేపు మన ఛానల్ మెంబర్స్ కోసం నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో సేమ్ టైమింగ్లో ఉంటుంది, 6 నుంచి 7-7:30 మధ్యలో పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కూడా మీరు ఛానల్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. అక్కడ నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. 2 టారో రీడింగ్స్ పోస్ట్ చేస్తాను, 2 వచ్చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ మంత్లీ 1 టైం మీకు ఛానల్ మెంబర్స్కు లైవ్ పర్సనల్ రీడింగ్ ఉంటుంది. అక్కడ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి ఛానల్ మెంబర్స్ కోసం మీకు ఎవరికైనా, ఛానల్ మెంబర్స్ స్పెషల్లీ మీకు ఏదైనా వీడియో మైండ్లో ఉంది, లైక్ ఇలాంటి వీడియో ఉంటే బాగుంటుంది తెలుసుకోవాలని చెప్పేసి ఉంది అని అంటే దానికి సంబంధించి నాకు మీరు కింద కమెంట్లో మెన్షన్ చేయండి. లైక్ ఆ టాపిక్ ఏ తెలుసుకోవాలని చెప్పి నేను దానికి సంబంధించి వీడియోస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ టైం లైక్ ఇది చూసి వీడియో చేస్తాను. ఓకే, సో నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు కూడా లైక్ కైండ్ ఆఫ్ లైక్ మీకు నచ్చింది వస్తుంది వీడియో. ఓకే, సో చూద్దాము. Queen of Wands, Nine of Swords, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of Wands. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 మెసేజెస్ చూపిస్తుంది. ఫస్ట్ ఒక మెసేజ్ పర్టికులర్లీ వచ్చేసి ఏంటనంటే 7 of Wandsతో మీకు కెరియర్లో అస్సలు బాగాలేదు, కెరియర్కి సంబంధించి చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, వర్క్ ప్లేస్లో వర్క్ సంబంధించి రెస్పాన్సిబిలిటీస్, బర్డన్స్ అని పీపుల్ అది ఇది అంటూ ఉండడం అని అసలు కొంచెం కూడా పీస్ లేదు. మీరు దీన్ని
ఈవెన్ దో మీకు అంత హ్యాపీగా లేకుండా డౌట్స్తో కన్ఫ్యూషన్స్తో హోల్డ్ చేసి పెట్టడం అనమాట. సో దీనివల్ల చాలా స్ట్రెస్గా ఉండడము, అసలు సరిగా పడుకోవట్లేదు, సరిగా తినట్లేదు, అసలు దీని నుంచి బయటకు వస్తారా లేదా అని చెప్పేసి ఓవర్గా థింక్ చేస్తూ ఉండడము, అంటే కంప్లీట్లీ యాంగ్జియస్ ఎనర్జీ అనమాట. సో ఇలాంటి దాంట్లో ఉంటే కనుక ఈవెన్ లైక్ ఇంకా మీరు ఇది హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మీ కెరియర్కి సంబంధించి సొల్యూషన్ మీకు రాబోతుంది. అందుకని క్వీన్ ఆఫ్ వాండ్స్తో మీరు ఒక మంచి పొజిషన్కి రాబోతున్నారు, ఒక మంచి లీడర్షిప్ ప్లేస్కి రావడము, పీపుల్ మీకు రెస్పెక్ట్ ఇవ్వడము, లేకపోతే కొత్త జాబ్ కూడా ఉండొచ్చు కొంతమందికి. కొత్త జాబ్లో మీకు నచ్చిన విధంగా మీరు వర్క్ చేయడము, మీకు ప్యాషనేటెడ్ అనిపించే వర్క్లో మీకు బాగా లైక్ ఆ పొజిషన్ రావడము, అది జరిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఇది ఏదైతే మీకు ఇప్పుడు డిస్టర్బింగ్గా ఉందో ఇది ఎండ్ అయిపోతుంది, దీనికి సంబంధించి సొల్యూషన్స్ రాబోతున్నాయి అన్నట్లు ఇక్కడ మెసేజ్. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నెగిటివ్ పీపుల్ లైక్ ఎప్పుడు మిమ్మల్ని తక్కువగా మాట్లాడుతూ ఉండడము, మీకు సపోర్ట్ చేయకుండా ఉండడము, ఎన్వైర్న్మెంట్ అసలు కొంచెం కూడా పాజిటివ్గా లేదు, కొంతమందికి ఫిజికల్గా కూడా హర్ట్ చేస్తూ ఉండడము, ఇలాంటిదన్నమాట. సో దీనివల్ల మీరు స్ట్రెస్ తీసుకొని లైక్ బాగా ఏడుస్తూ ఉండడం, బాధపడుతూ ఉండడము, ఓవర్గా బర్డన్ అయిపోయింది. ఇప్పుడు ఎంత అని అంటే మీరు ఇంకా ఇది ఒక ఎండ్ వరకు చూసేశారు. ఇప్పుడు వరకు ఏంటంటే దీనికి సంబంధించి సొల్యూషన్ లేదు, నేను ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవాలి అంటే అంటున్న మాటలు పడాలి, ఇస్తున్న బర్డన్స్ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఏమనకూడదు అని చెప్పేసి హోల్డ్ చేసి పెట్టడం అనమాట. అంటే మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకొని మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి సరిగ్గా మీ గురించి కేర్ తీసుకోవట్లేదు, అసలు పడుకోవట్లేదు, తినట్లేదు, అసలు మీరు అనేది మర్చిపోవడం అనమాట. కంప్లీట్లీ మిమ్మల్ని మీరు మర్చిపోయారు ఇక్కడ. ఈవెన్ ఒకవేళ మీ గురించి కేర్ తీసుకుందాం అనుకున్నాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన డ్రెస్ వేసుకుందాం అనుకున్నా వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళకి నచ్చదేమో, వీళ్ళు ఏమైనా మాటలు అంటారేమో అని చెప్పేసి కూడా ఆపేయడం అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే మీరు ఏంటి అని అంటే సూన్ రియలైజ్ అవ్వబోతున్నారు. ఏం రియలైజ్ అవుతున్నారంటే మీ అంతకు మీరే నేనెందుకు ఇలాంటి ఎనర్జీస్లో స్టక్ అయి ఉన్నాను, అంటే సొల్యూషన్ ఉంది, ఈ ఎన్వైర్న్మెంట్ నెగిటివ్ ఉంది అని తెలిసినప్పుడు దీనికి సంబంధించి నేను ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, ఇది నా లైఫ్ కదా, ఆఫ్టర్ ఆల్ నేను కదా నాకు నచ్చినట్లు క్రియేట్ చేసుకోవాల్సిందని డెసిషన్ తీసుకోవడం అనమాట. అందుకని మీకు యూనివర్స్ కూడా ఇప్పుడు వరకు కూడా చెప్తుంది ఏంటనంటే ఆల్రెడీ సొల్యూషన్ మీ ముందే ఉంది, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో జస్ట్ మీరు కళ్ళు ఓపెన్ చేసి చూసి ఈ నుంచి బయటకు వచ్చేస్తే అయిపోతుంది. ఎందుకు హోల్డ్ చేసి పదే తీసుకుంటున్నారు, ఎందుకు ఈవెన్ దో లైక్ ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా సరే మళ్ళీ అదే జరుగుతున్నా అక్కడే ఉన్నారు అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇది రియలైజ్ అవుతున్నారు. సో నేను పీస్ఫుల్గా ఉండగలుగుతాను, నా ఎనర్జీస్ని నా పవర్ని నేను బ్యాక్ తీసుకోగలుగుతానని రియలైజ్ అవుతున్నారు. అందుకనే ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ వాండ్స్తో చాలా పవర్ఫుల్ ప్లేస్కి రాబోతున్నారు మీ లైఫ్లో. కొంతమందికి ఇది వచ్చేసి ఏంటి అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళతో డైరెక్ట్లీ మీరు ఫర్మ్గా కొంచెం సీరియస్గా ఉండి చెప్పేయడము, లైక్ నాకు ఇది నచ్చట్లేదు, నాకు నచ్చినట్టు నేను ఉంటా అని చెప్పడము. అంటే ఎలా అనంటే మీ లైఫ్ని మీరు చేతిలో తీసుకుంటున్నట్టు అనమాట. ఒకరిని డిస్రెస్పెక్ట్ చేయడము, రూడ్గా ఉండడము కాదు, అలాంటిది వస్తుంది. పవర్ఫుల్ ప్లేస్కి రాబోతున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ కేర్ కూడా చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. మంచిగా డ్రెస్అప్ చేసుకోవడము, మీకు మీరు ప్రియారిటీ ఇచ్చుకోవడము, మంచి ఫుడ్ తినడము, బాగా పడుకోవడము, ఫుల్ ఎనర్జెటిక్గా ఉండడము, మీకు నచ్చిన ప్యాషనేటెడ్ ఫీల్డ్లో వెళ్ళి వర్క్ చేస్తుండడము, ఇలా అనమాట. సో ఒక మంచి ప్లేస్కి వస్తున్నారు. దీనివల్ల ఏంటి అని అంటే ఒక్కసారిగా మీరు స్టెప్ తీసుకోవడం వల్ల ఈ నెగిటివిటీ నుంచి బయటికి రావడం వల్ల మీ పవర్ చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు స్టార్టింగ్లో మీరు ఇలా చేశారు, మీరు వాళ్ళకు ఆన్సర్ ఇచ్చారనో, మీరు కావాలనుకున్నది వాళ్ళతో చెప్పడం వల్లనో వాళ్ళకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించినా, కొంచెం ఇరిటేట్ చేసినా, ఇప్పుడు ఈ ప్లేస్ మీరు వచ్చిన వెంటనే అందరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే చాలా అట్రాక్టివ్ పర్సన్ లాగా చూస్తున్నారు. ఈ పర్సన్ తనకు స్టార్టింగ్ ఒప్పుకోపోయిన తర్వాత అనమాట ఈ పర్సన్ వాళ్ళకి నచ్చినట్లు చేశారు, మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా అట్రాక్టివ్గా, చాలా చార్మింగ్గా, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఉన్నారు అని చెప్పేసి అనిపించడం అనమాట. అలాంటి ఎనర్జీకి రాబోతున్నారు. అండ్ ఎవరైతే ప్రైజ్ చేయలేదో వాళ్ళే మిమ్మల్ని చూసి గొప్పలు చెప్పే ఛాన్సెస్ ఉందన్నట్లు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ దీనికి స్పెషల్లీ ఒక అమేజింగ్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీరు కేర్ తీసుకున్న వెంటనే ఏదైనా ఫంక్షన్కి అలా వెళ్ళారనుకోండి, ఇప్పుడు వరకు మీరు ఈ స్ట్రెస్లో ఉండడం వల్ల ఎప్పుడు డల్గా ఉండేసి మంచిగా రెడీ అవ్వకుండా ఏదో బాధలు చెప్పుకుంటూ ఒక ప్లేస్కి వెళ్ళడం, కానీ
ఈ ఎనర్జీకి వచ్చిన వెంటనే ఇప్పుడు ఎలా అనంటే మంచిగా డ్రెస్అప్ అయ్యి ఫుల్ గ్లోయింగ్ ఫేస్తో బాగా తిని మంచిగా హెల్త్ కేర్ తీసుకొని ఒక ప్లేస్కి వెళ్ళి నవ్వుతూ రిలాక్స్డ్గా సెల్ఫ్ లవ్తో మాట్లాడుతూ ఉండడం అనమాట. అంటే కంప్లైంట్స్ లేకుండా ఫ్రెష్గా మాట్లాడడము లైక్ బాగుండడం. సో ఇలాంటి ఎనర్జీస్ని చూసిన వెంటనే అందరికీ సర్ప్రైజింగ్ అనిపించడం, ఓ ఈ పర్సన్ ఎంత చేంజ్ అయ్యారు అని. సో అలా ఉన్న వెంటనే ఆ ఫంక్షన్కి వెళ్ళారో అందరూ మిమ్మల్ని చూడడము, అందరూ మీతో మాట్లాడాలి అనుకోవడము ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది. సో ఈ విధంగా అనమాట. సో మీరు ఇలా మీ పవర్ని మీరు మీ చేతిలో తీసుకుంటున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.